ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ అనుబంధ పాడి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో పాడి ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రత్యేక దృష్టి సారించిన అనేక దేశాలు బ్రీడింగ్ పరిశోధన వేగవంతంగా చేస్తూ పాడి పరిశ్రమను బలోపేతం చేస్తున్నాయి. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. దాంతో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలను రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయం చేసేందుకు పరిశ్రమ వర్గాలు నడుం బిగించాయి. తాజాగా హైదరాబాద్ వేదికగా ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50వ డైరీ ఇండస్ట్రీ సదస్సు జరిగింది. మరి ఈ సదస్సుతో పాడి పరిశ్రమ రంగంలో వచ్చే మార్పులేంటి, రైతులకు ఎలాంటి మేలు జరగనుంది, ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పాడి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో బ్రీడింగ్ పరిశోధనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పాడి పెంపకందారులు పరిశ్రమకు చేరవేసేందుకు పలు వ్యవస్థలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి భారత్ గత 25 ఏళ్లుగా ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశంగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో 23% పైగా వాటా భారత్కు ఉంది. అయితే పాడి పరిశ్రమలో 2 అనుసంధానిత వ్యాపారాలుంటాయి. ఇందులో మొదటిది డైరీ ఫామ్ నిర్వహించడం, రెండోది పాలు ప్రాసెస్ చేయడం. ఈ ప్రాసెసింగ్లో పాస్చరైజేషన్, స్కిమ్మింగ్, హోమోజెనైజేషన్, పోర్టిఫైయింగ్, ప్యాకింగ్ వంటివి ప్రధానమైనవి. ఈ 2 వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. ఈ వ్యవస్థలకు మరింత సాంకేతికతను అందించే దిశగా చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డైరీ రంగంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడంతో అదనపు విలువ జోడింపు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కోసం పెద్ద ఎత్తున యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచస్థాయి అత్యాధునిక యంత్రాలు, సామగ్రి, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం సంబంధించి అన్ని అంశాలను రైతులు, వ్యవస్థాపకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు పరిచయం చేసేందుకు పరిశ్రమ వర్గాలు నడుం బిగించాయి. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50వ డైరీ ఇండస్ట్రీ సదస్సు ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీ, ఆటోమైజేషన్స్, ప్యాకింగ్ సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి ఏంది అనేది కూడా రైతులది కూడా కాన్ఫరెన్స్లు ఉంటున్నాయి. రైతులకు ఏ విధంగా డైరీ డెవలప్ అవుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. నేను అనుకుంటాను గత ప్రభుత్వం కూడా ₹4 ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ₹5 ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరి ప్రభుత్వం, ఎందుకంటే డైరీ సెక్టర్ లోపల అందరూ ఉంటారు, దీనిలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు కనుక ఇది ఒక రైతులను ఆదుకునేటువంటి సంస్థగా ఉంటుంది కనుక డైరీ మరి ఆ విధంగా ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుందని మేము అనుకుంటున్నాం. డైరీ ఇండస్ట్రీ సదస్సు 2024 కార్యక్రమంలో దాదాపు 225కు పైగా స్టాళ్లు కొలువు తీరాయి. పాడి పరిశ్రమ రంగంలో వస్తున్న టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ప్రత్యేకించి బిజినెస్ టు కన్స్యూమర్ అంకుర కేంద్రాలు, ఈ కామర్స్ వంటి వ్యాపారాలు ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చో తెలియజేసేందుకు ఆవిష్కరణలు ప్రదర్శించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తగ్గించేందుకు తక్కువ వ్యయంతో అధిక ఆదాయం ఎలా సృష్టించుకోవచ్చో అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రదర్శించిన స్మార్ట్ మిల్క్ ఎనలైజర్, ప్రాసెసింగ్ సొల్యూషన్, లీక్ టెస్టింగ్, రిజెక్షన్ యూనిట్, స్టోరేజీ ట్యాంక్, ఆటోమేటిక్ బాటిల్ క్లీనింగ్ మెషిన్, ఇలా ఎన్నో రకాల అత్యాధునిక యంత్రాలు ఆకట్టుకున్నాయి. అయితే ఇవన్నీ వ్యాపారవేత్తలతో పాటు సాధారణ రైతులకు కూడా తోడ్పాటుగా ఉంటాయంటున్నారు. కరెక్ట్గా మీరు ఇప్పుడైతే చూసినట్లయితే మనం హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ అండి, నెంబర్ 1 ఇన్ ద ప్రొడక్షన్. మంది ఇదివరకు ఇప్పుడు ప్రీవియస్లో 80 grams పర్ క్యాపిటా కన్జంప్షన్ ఉండేది. ఇప్పుడు ఇట్ హెస్ కమ్ టు 250 grams పర్ క్యాపిటా. స్లోలీ చాలా ఫాస్ట్ ఫేజ్లో కన్జంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది మన ఇండియాలో కూడా. దెన్ మిల్క్ ప్రొడక్ట్స్, టువర్డ్స్ మిల్క్ ప్రొడక్ట్స్, దట్ టు వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ మీద బాగా ఉంది. సో డెఫినెట్గా కన్జంప్షన్ విల్ గో అప్ అండి. మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే, ఈ కంట్రీలో అంటే మిల్క్ కూడా కన్జ్యూమ్ చేస్తాం. మనం మిల్క్
జనరల్గా విలేజ్ లెవెల్లో పాలు పెట్టుకున్న తర్వాత పాలు తాగడం బాగా అలవాటు ఉంది. మిగతా వెస్ట్రన్ కంట్రీస్లో ఓన్లీ చీజు వాటి మీద ఉంటారు. బట్ ఇక్కడ మిల్క్తో పాటు మిల్క్ ప్రొడక్ట్స్ కూడా కన్జంప్షన్ డే బై డే ఇంక్రీజింగ్. మిగతా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కానీ ఇది చూస్తే డబుల్ డిజిట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ వస్తుంది. కాబట్టి సో కన్జంప్షన్ రానున్న కాలంలో కన్జంప్షన్ బాగా ఇంక్రీజ్. పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు 5 దశాబ్దాల కిందట భారత్లో శ్వేత విప్లవం ప్రారంభమైంది. పాడి పరిశ్రమ ప్రగతిని ఉద్దేశించిన కార్యక్రమంలో ప్రపంచంలోకెల్లా ఇదే అతిపెద్దది. దేశ ప్రజల అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తిని సాధించడం కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా 3 దశల ప్రణాళికను రూపొందించారు. మొదటి దశ 1970లో ప్రారంభమైంది. పాల ఉత్పత్తిలో వేగం పెంచడం కోసం ఈ దశలో అధిక పాలు ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో అనుసంధానం చేశారు. రెండో దశ 1981లో మొదలైంది. ఈ దశలో ప్రధాన పాల ఉత్పత్తి ప్రాంతాలు 18 నుంచి 136కు పైగా పెంచి పట్టణ ప్రాంతాల్లో పాల అమ్మకం కేంద్రాలను విస్తరించారు. ఇక మూడో దశ 1986లో ప్రారంభమై 1996లో ముగిసింది. ఈ దశలో పాడి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పాల సహకార సంఘాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అధిక పాల ఉత్పత్తి కోసం పరిశోధనలు ఊపందుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుల ఫలితంగా శ్వేత విప్లవం 3 దశల ప్రణాళిక విజయవంతమైంది. భారతీయ పాల మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. దేశంలో రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా డైరీ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్ది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు విస్తృతం చేసే క్రమంలో ఉత్తరప్రదేశ్ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో మార్కెట్లు సైతం పాల ఉత్పత్తుల్లో సత్తా చాటుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయితే 1970కి ముందు పాల కొరత ఎదుర్కొన్న భారత్ 1998 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. అప్పట్నుంచి ఇవాల్టి వరకు అదే ఒరవడి కొనసాగిస్తుంది. ఈ ప్రయాణంలో పాడి రంగాన్ని అనేక సవాళ్లు వేధిస్తున్నాయి. వాటిని అధిగమించి పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు ఎన్డీడీబీ ప్రణాళిక రూపొందించినప్పటికీ ప్రభుత్వాల సహకారం లోపించడం, ప్రభుత్వ రంగ డైరీలను ప్రోత్సహించకపోవడం వెరసి అవి అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అధిక పోషక విలువలు ఉండడంతో భారత్లో చాలా ఏళ్ల నుంచి ప్రధాన ఆహారంగా రోజువారీ వినియోగంలో పాలు కీలక పాత్ర పోషిస్తుంది. అనేక సంప్రదాయ భారతీయ వంటకాలు రోజువారీ ఆహారాల్లో ఉంటూ స్థిరమైన డిమాండ్ను సొంతం చేసుకుంది. అంతేగాక విదేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా యూహెచ్టీ పాలు, A2 పాలు, ఫ్రోజన్ యోగర్ట్లు, ప్రోబయోటిక్ డైరీ ప్రొడక్ట్స్, డైరీ స్వీట్లు, క్రీమ్స్, మిల్క్ షేక్ వంటి పాల ఉత్పత్తులను భారీగా తయారు చేసి విక్రయిస్తున్నారు. తద్వారా భారత పాడి పరిశ్రమ 2023లో 16,792 బిలియన్లకు చేరుకుంది. 2024-2032లో 13% వృద్ధి రేటు ప్రదర్శిస్తూ 2032 నాటికి 49,953.5 బిలియన్ల మార్కెట్ విలువకు చేరుతుందని ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలిసిస్ రీసెర్చ్ కన్సల్టింగ్ గ్రూప్ IMARC అంచనా వేస్తోంది. సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన రిటైల్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు, వినియోగదారుల డిమాండ్తో పరిశ్రమ బలమైన వృద్ధిని సాధిస్తోంది. ఒక సహకార దేశంలోనే ఇంత పటిష్టంగా ఉన్న సహకార డైరీలు ఎక్కడా లేవు. ఇటువంటి చోట్ల ఈ ఐడియా కాన్ఫరెన్స్ జరగడం అనేది చాలా సంతోషం. మా యొక్క ఉత్పత్తులను కూడా తెలియచేయడానికి కూడా ఇది ఒక వేదిక. అదేవిధంగా ఇవాళ కొత్త టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి కాబట్టి టెక్నాలజీకి సంబంధించిన అంశాలని తెలుసుకోవటం, మేము మరింత ఎదగడానికి నాణ్యతాపరమైన ఉత్పత్తుల్ని మార్కెట్లో తీసుకెళ్ళి దాని ద్వారా పాల ఉత్పత్తిదారులకి లాభం జరిగే విధంగా చేయడమే ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్ దీనికి ఒక వేదిక ఇవన్నీ కూడా. భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాడి రంగం ప్రధాన భూమిక పోషిస్తూ ఉండడం శుభ పరిణామం. 8 కోట్ల మంది పాడి రైతులకు ఇది నేరుగా ఉపాధి కల్పిస్తోంది. పశువుల జనాభా 30 కోట్ల పైమాటే. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న డైరీ రంగంలో నూతన ఆవిష్కరణల దిశగా పరిశోధనలు విస్తృతం కావలసిన తరుణం ఇదే. కానీ పాల సేకరణ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం, నిల్వ సౌకర్యంలో సమస్యలు, పాల ఉత్పత్తిలో కాలానుగుణంగా హెచ్చుతగ్గులు, రసాయన కలుషితాలు తదితర సవాళ్లు వెంటాడుతున్నాయి. అటు విదేశీ జాతీల సంకరంతో దేశీయ పశుజాతుల మనుగడ ప్రశ్నార్థకమైంది. సింహభాగం పాలు ఇప్పటికీ అసంఘటిత రంగమే సేకరిస్తోంది. కార్పొరేట్, ప్రైవేటు రంగం, పరిశ్రమ శరవేగంగా దూసుకుపోతూ ఉండగా సహకార, ప్రభుత్వ రంగాలు, వ్యవస్థలు వెనకబడ్డాయి. రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా డైరీ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్ది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచేందుకు
కేంద్ర రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. కీలక పాడి రంగం అభివృద్ధి కోసం అన్ని రకాల సహకారాలు అందిస్తున్న క్రమంలో హైదరాబాద్, ట్రిపుల్ ఆనుకొని భారీ డైరీ క్లస్టర్ నెలకొల్పేందుకు సర్కారు ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం భారత్లో ఏటా 22 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతోంది. 2034 నాటికి అది 33 కోట్ల టన్నులకు తీసుకెళ్లాలన్నది కేంద్రం లక్ష్యం. రాష్ట్రాలు, సహకార వ్యవస్థలు అందుకోసం క్రియాశీలక పాత్ర పోషించాలని కేంద్రం పిలుపునిచ్చింది. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంతో పాటు పాల ఉత్పత్తిలో పోటీ దేశాలను ఎదుర్కోవడం భారత్కు అత్యవసరం. ఆ మేరకు 5 దశాబ్దాల తర్వాత మరో శ్వేత విప్లవం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యం సాకారం కావాలంటే పాల ఉత్పత్తిలో కీలకమైన రైతు నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల్లో భాగమయ్యే పరిశ్రమ వరకు అన్ని స్థాయిల్లో పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.